ధర్మ జిజ్ఞాసులకు శుభాశీస్సులు. పుష్యమాసం ప్రారంభమైంది. ఈ పుష్యమాసము చాంద్రమానం ప్రకారంగా పుష్యమాసం, సూర్యమానం ప్రకారంగా ధనుర్మాసం, ఇవి రెండు నడుస్తున్నవి. పుష్యమాసం నేటితో ప్రారంభమైంది. పుష్యమాసంలో జపానికి, ధ్యానానికి, మంత్ర సాధనకి చాలా విశేషమైనటువంటి మాసం ఇది. అలాగే పుష్యమే నక్షత్రంలో జన్మించినటువంటి శనీశ్వరుడు, ఆయన యొక్క అనుగ్రహము, ఏల్నాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని, వాటి నివారణోపాయాలు ఇత్యాదివన్నీ కూడా ఈ మాసంలో చేస్తుంటారు అనేది పెద్దల యొక్క విషయం మనకు అర్థమవుతుంది. ఇక ముఖ్యంగా సూర్యుని ఆరాధన. ఈ సూర్యారాధన ఈ మాసంలో చేసినట్లయితే అది ఉత్కృష్టమైనటువంటి ఫలితాన్ని మనకు అందిస్తుంది. చూడండి, ధర్మమేది, అధర్మమేది అని తెలిపేటటువంటిది మనకు శాస్త్రం. శాస్త్రంలో చెప్పబడినటువంటి విషయాల్ని గ్రహించి అనుష్ఠానం చేయటం ధర్మమైతే, శాస్త్రాలను చదవకుండా వాటిని ఉల్లంఘిస్తూ అవహేళన చేస్తూ యథేచ్ఛగా కర్మ చేసి సంచరించేటటువంటి వాడు పాపజీవి. కనుక సుఖమైన దుఃఖమైన అది నీ యొక్క ప్రవర్తనలోనే ఉంటుంది. ఎందుకనంటే రెండు మార్గాలు నీ ఎదురుగానే నిలబడ్డాయి. ఎంచుకోవటం నీ యొక్క బుద్ధి యొక్క విశేషత, దాన్ని ఎంచుకుంటా. తాత్కాలిక సుఖమా లేదా శాశ్వత సుఖమా అనేది నీ ఇచ్ఛకే వదిలిపెట్టినాడు. మురికిని తొలగించుకోవటానికి ఒక అవకాశము పరమాత్మ మనకు ఈ మనుష్యత్వం లభించింది, ఇచ్చినాడు. ఆయన సాధన చేసుకొని తరించండి. సనాతన ధర్మంలో ముఖ్యంగా సాధన లేకుండా నువ్వు అనేకమైన గ్రంథాలు చదివి నువ్వు ఉపన్యాసం చేస్తే నిన్ను ఉపన్యాసకుడు అంటారే కానీ సిద్ధి పురుషుడు అని అనరు. ఆధ్యాత్మికత అంటే ఉపన్యాసాలు ఇవ్వటం కాదు. ఆధ్యాత్మికత అంటే నిజస్వరూపాన్ని, తన యొక్క స్వరూపాన్ని తెలుసుకునే దానికోసంగా చేసేటటువంటి అఖండ సాధనే ఆధ్యాత్మికత అంటే. ఈ ఆధ్యాత్మికత మార్గం చాలా కఠినంగా ఉంటుంది. ఇది చెప్పినంత ఈజీ కాదు. కనుక మానవుడు దేని ద్వారా తరిస్తాడు? సూక్ష్మంలో మోక్షం అంటారు. అలాంటివి మనకు అనేకం కనిపిస్తాయి. కృష్ణ పరమాత్మ చెప్పినప్పుడు స్వల్పమభ్యస్య ధర్మస్య, నువ్వు స్వల్పంగా ధర్మాన్ని అనుష్ఠానం చేసినావు అనుకోండి, నీ జన్మ ధన్యమవుతుంది. కనుక విషయం ఏమిటంటే, ఈ పుష్యమాసం ఉంది. పుష్యమాసంలో గురువు ద్వారా గ్రహించినటువంటి మంత్ర జపం చేయటం, వేదాధ్యయనం చేయటం, అది తెలియనటువంటి వాడు స్తోత్ర పారాయణం చేయటం,
అతి ముఖ్యమైనటువంటిది ఈ పుష్యమాసం మొత్తం కూడా ప్రతి నిత్యము ఎవడైతే సూర్యుణ్ణి ఆరాధిస్తారు, సూర్యుని యొక్క ఆరాధన విషయాలు ఇంత అంతగా భవిష్యత్ పురాణం మొత్తం సూర్యారాధన గురించే అనేకమైన అంశాలు చెప్తాయి మనకి. ఇక పంచాధర్మ శీర్షముల్లో ఇక సూర్యాధర్మ శీర్షం అనేది ఒకటి ఉన్నదని అందరికీ తెలుసు. తెలియంది ఎప్పటికీ లేదు. నేను మీకు తెలిసిన విషయాన్నే గుర్తు చేస్తున్నాను. ఏదో మీకు తెలియదని, నాకే అన్నీ తెలుసు అనే భావన కాదు ఇక్కడ. మీకు అన్నీ తెలుసు, కానీ అనుష్ఠానమే ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. ఎవడు సూర్యాధర్మ శీర్షమును, దాన్నే సూర్యోపనిషత్తు అని కూడా అంటారు. ఆ సూర్యోపనిషత్తు ప్రాతకాలం 5 నిమిషాలు పడుతుంది చదవటానికి. అది పారాయణం చేయటం, అందులో చెప్పబడినటువంటి సూర్య అష్టాక్షరీ మహామంత్రం ఒక 108 సార్లు జపం చేసినావనుకోండి, సూర్యార్ఘ్యాన్ని ఇచ్చి వాడి పుణ్యం ఇంత అంతా చెప్పటం అనేది సాధ్యపడదు. ఉదయం ప్రాతకాలం నువ్వు పారాయణం చేసావనుకో, ఏమవుతుంది? రాత్రికృతం పాపం నశ్యతి, రాత్రి చేసిన పాపం నశించిపోతుంది. సాయంత్రం చదివినామనుకో సూర్యాస్తమయ సమయంలో దివసకృతం పాపం నాశయతి, ఆ దినమంతూ చేసినటువంటి ఇదంతా కూడా అనేకమైన పాపాలు చేస్తుంటాయి. అవన్నీ కూడా సమచిపోతాయి, తుడిచిపెట్టుకొని పోతాయి. కడిగిన ముత్యములే ప్రకాశిస్తావు, సూర్యానుగ్రహం లభిస్తుంది. అదే చెప్తాడు, సూర్యుని యొక్క అష్టాక్షరీ మహామంత్రం ఎంత గొప్పదంటే, ఆ మంత్రాన్ని ఎవరు జపం చేస్తుంటారో సవై బ్రాహ్మణ సవై బ్రాహ్మణ అని 2 పర్యాయాలు చెప్తున్నారు. వాడే అసలైనటువంటి బ్రహ్మతత్వాన్ని ఎరిగినటువంటి వాడు. కనుక అంత ఉత్కృష్టమైనటువంటి సూర్య అష్టాక్షరీ మంత్రాన్ని సూర్యునికి అభిముఖంగా నిలబడి జపం చేసిన వాని జన్మ ధన్యమవుతుంది. సూర్యుని అనుగ్రహం లభిస్తుంది, ఆరోగ్యం లభిస్తుంది, ఐశ్వర్యం లభిస్తుంది. ఎందుకని? సూర్యుని నుండే మొత్తం ప్రపంచమంతా కూడా ఆవిర్భవించింది అని మనకు ఆ ఉపనిషత్తు బోధిస్తుంది. వేదములైతేనేమి, ఇతిహాసములైతేనేమి, ఈ కనిపిస్తున్నటువంటి పంచభూతాలు, ఈ సమస్తమంతా కూడా సూర్యుడి నుండే ఆవిర్భవించిందని మనకు ఆ ఉపనిషత్తు ఘోషిస్తుంది. కనుక నేనిప్పుడు ఆ సూర్యోపనిషత్తు తీసుకొని ఒక్కొక్క మంత్రం చదివి దానికి పెద్ద వ్యాఖ్యానం చేశాను అనుకో, వీడియో పెద్దదైపోతుంది, మీరు చూడరు. అది ఇక్కడికి వచ్చినటువంటి సమస్య. అందుకని పొడి మాటలతో మీకు అనుష్ఠానం చేసుకోండి, దీని ఫలితం ఇది అని చెప్తే చాలు. నేను పెద్ద ఉపన్యాసం ఇచ్చాను అనుకో, ఏంది స్వామి ఇది సోది అని మీకు భావన అనిపిస్తుంది. ఇది సహజమే. ఎందుకంటే పరిగెత్తే ప్రపంచంలో మనిషికి సమయం లేదు. త్వరగా ఇంకా 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 ఏముంది అనేటటువంటి ఆతృతతో మన జీవితం నడుస్తూ ఉంది కదా. కనుక ఒకవేళ సూర్యుని యొక్క అధర్మ శీర్షాన్ని పారాయణం చేయటంలో మీకు కష్టం అనిపించిందే, గురువు ద్వారా ఆ సూర్య అష్ట అక్షరీ మంత్రాన్ని గ్రహించండి, ఆ మంత్రాన్ని జపం చేయండి. దానికేం కరన్యాస అంగన్యాస ధ్యాన శ్లోకాలేమీ ఉండవు. మనస్ఫూర్తిగా సూర్యునికి అభిముఖంగా నిలబడి, మీకు జపమాల కూడా అవసరం లేదు, కరమాలతోనే జపం చేయొచ్చు. కరమాలంటే ఇక్కడి నుంచి ప్రారంభమవుతుంది, అది తెలిసినటువంటి వాడిని తెలుసుకోండి. లేదండి
మాకు ఈ కష్టంగా ఉంటుందంటే మాల తీసుకొని జపం చేస్తూ ఉంటే దివ్యంగా చేసుకోవచ్చు. 108 అనేది ఇక్కడ ఒక సంఖ్య. అది నీ శ్రద్ధ భక్తి మీద ఉంటుంది. అది నువ్వెంతైనా జపం చేసుకోవచ్చు. ఏకాగ్ర భావం కలిగిందనుకో జపమాల పడిపోతుంది. అందుకని చూడండి, ఒక్కొక్కరు ఏం చేస్తారు, జపమాలని గోముఖం అనేది ఒక సంచిలాగా తగిలించుకొని ఉంటారు, చూసుంటారు మీరు. ఈ చూపుడు వేలు పైకి పెట్టేసుకుంటారు, అక్కడ లోపల జపం జరుగుతుంటుంది. అంటే తన్మయత్వ స్థితిలో జపమాల ఏమవుతుంది, వదిలేస్తాం. అది భూమికి తగలకూడదు కదా, అందుకని ఆ సంచిలో పడిపోయి ఉంటుంది. దాన్ని గోముఖము అని అంటారు. అర్థమవుతుందా? ఇక కామ్యకర్మల కోసంగా రకరకాల మాలలు చేస్తుంటారు. అందుకని వీడు ఏ కామ్యంతో ఏం చేస్తున్నాడని తెలియకుండా ఉండేదానికి కూడా దాన్ని ఉపయోగిస్తారని మరొక అర్థం. కనుక ఈ సూర్యుని యొక్క అష్టాక్షరి మంత్రాన్ని గురువు ద్వారా గ్రహించి ఈ పుష్యమాసమంతా కూడా జపం చేసినామనుకో, జపతో నాస్తి పాతకం అన్నారు. జపం చేస్తే ఏమవుతున్నాయి అంటే పాతకం నశించిపోతుంది, జన్మరాహిత్యం కలుగుతుంది. జపానికి అంత శక్తి ఉంది. ఏదో జపవనంగానే తోసేవాకండి మీరు. ఏ గురువు దగ్గరికి వెళ్ళినా బ్రహ్మోపదేశం చేయటానికి మొట్టమొదటగా గురువు నీకు ఇచ్చేటటువంటిది ఒక మంత్రం. దానివల్ల ఏమవుతుంది, చిత్తం శుద్ధి అవుతుంది మంత్ర జపం చేత. అప్పుడే నీకు బోధ అనేది బోధపడుతుంది. అర్థమవుతుందా? అందుకని ఆ జపాన్ని చేయటం అనేది ఈ మాసం చాలా ఉత్కృష్టమైన మాసము, ఈ యొక్క పుష్యమాసం. దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని వారికి నేను ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే సమయం లేదు, ఎప్పుడు ఒరిగిపోతామో తెలియదు. ఉన్నటువంటి సమయాన్ని, తెలిసినటువంటి జ్ఞానాన్ని ఉపయోగించుకొని నీ జన్మను సార్థకం చేసుకోవాలి. అయ్యో మాకెవరు చెప్పేవారు లేదండి సూర్య అష్టాక్షరి మహామంత్రాన్ని అని అంటే దీంట్లో దాపరికం ఏం లేదు. ఇది మీరు శుచిర్భూతులై చక్కగా ఇంట్లో కూర్చొని నాకు ఫోన్ చేయండి, సూర్య అష్టాక్షరి మేము జపం చేయాలనుకుంటున్నాము అని. నా ధర్మం నేను ఇస్తాను, నేను అందిస్తాను మీకు. ఎందుకంటే ఇప్పుడు చెప్పేటటువంటి వాడు వినేటటువంటి వాడి మధ్యనే మంత్రం ఉండాలి అని అంటారు. ఇక్కడ నా ప్రాణశక్తే మంత్రస్వరూపంగా నేను జపించినటువంటి మంత్రం ప్రాణశక్తి ద్వారా నా నోట్లోంచి వస్తుంది, అది మీకు అందుతుంది కదా. ఎక్కడెక్కడో వారు చూస్తుంటారు, అందరూ నా దగ్గరికి వచ్చి కూర్చొని ఉపదేశం చేసుకోవటం అది జరుగుతుందా? జరగదు. మీకు నేను సెకండ్ ఆప్షన్ ఇచ్చినానంతే. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంది, నీకు తెలిసినటువంటి గురువులు, మీ పరిసర ప్రాంతంలో ఉండేటటువంటి బ్రాహ్మణోత్తములు, వారి దగ్గరికి వెళ్ళి సూర్య అష్టాక్షరి మంత్రాన్ని మాకు ఇవ్వండి అయ్యా అని వారిని అర్థించి వారిస్తే తీసుకోండి. లేని పక్షంలో నన్ను కాల్చేయమని చెప్తాను నేను కదా. వెతికినామండి లభించలేదు, ఇక మాకు నువ్వే దిక్కు ఇవ్వండి అంటే నేను ఆనందంగా ఇస్తాను. చక్కగా చేసుకొని ఈ పండగ పోయిన దాకా ఆనందంగా అమావాస్య వరకు, పుష్యమి అమావాస్య వరకు జపం చేసుకున్నారనుకో నాయన, సూర్యుని అనుగ్రహం లభిస్తుంది. ఎలాగో పండగ నెల కాబట్టి స్త్రీలు పురుషులు అందరూ కూడా ప్రాతకాలమే నిద్రలేస్తారు, స్నాన సంధ్యాలు చేసుకొని ఎంతో ఇళ్ల ముందు ముగ్గులు పెట్టుకొని ఎంతో పండుగ వాతావరణం మనకు గోచరిస్తూ ఉంటుంది. అలాంటి వాతావరణంలో ఆ పరమాత్మను, ఆ ప్రత్యక్ష నారాయణ స్వరూపుడు నాయన, కనిపిస్తున్నటువంటి బ్రహ్మస్వరూపుడు
ఆ సూర్యనారాయణ్ణి ఆ యొక్క చక్కగా ఆ సూర్య అధర్వ శీర్ష పారాయణం చేసి ఈ అష్టాక్షరి మంత్రాన్ని జపం చేసినామనుకో, నీకే అర్థమవుద్ది. ఒక వారం చేయగానే అర్థమవుతుంది ఎంత ప్రశాంతత లభిస్తుందని. కనుక కావాల్సినటువంటి వాడు జపం చేయాలనేటటువంటి సంకల్పం ఉన్నవాళ్ళు, నీ సంకల్పం ఉంటే సరిపోదు నాయన. మన ఏవ శివ సంకల్పమస్తు అంటారు. మన సంకల్పం ఉంటేనే సరిపోతుందా? ఉత్తమాటది. అందరూ అంటుంటారు సంకల్ప బలం ఉండాలని. నీ సంకల్పం ఉంటే సరిపోదు, దానికి ఈశ్వర సంకల్పం కూడా తోడవ్వాలి. అప్పుడే నువ్వు అది చేయగలవు. కనుక నీకు మంత్రానుష్ఠానం చెయ్యాలని నీ సంకల్పం ఉన్నంత మాత్రం సరిపోదు. ఓహో, వీడికి మంచి ఆలోచన వచ్చింది, వీడి ఆలోచన కూడా నేను సహకరిస్తాను అని పరమాత్మ ఈశ్వరుడు సహకరిస్తే అప్పుడు నువ్వు ఆ పని కార్యరూపం దాలుస్తుంది. అంతేగాని అనుకున్నవన్నీ జరగవు. కనుక అలాంటి శ్రద్ధ భక్తి కలిగినటువంటి వారు, గ్రహించాలనేటటువంటి జిజ్ఞాస కలిగినటువంటి వారు కొందరే ఉంటారండి. నాకు తెలుసు, నేను ఏదో మాటకు చెప్తుంటాను కానీ మీకు, కానీ నాకు చేసి నన్ను అర్థించేటటువంటి వారి సంఖ్య అతి స్వల్పంగా ఉంటుంది. నా వీడియోలు చూసేటటువంటి వారి సంఖ్య కూడా అతి స్వల్పంగా ఉంటుంది. ఏం లక్షల్లో వ్యూలు రావు, నాకు వేలల్లో రావు. ఓ 100 మంది చూస్తే ఎక్కువ, 200 మంది చూస్తే మహా ఎక్కువ, ఓ 1000 మంది చూసారా మహా ఎక్కువ. కానీ చూచిన వారందరూ ఫోన్ చేస్తారా? చెయ్యరు. వాళ్ళల్లో ఆ ఈశ్వరానుగ్రహం ఉన్న వాళ్ళు, వారు మాత్రమే నాకు ఫోన్ చేసి స్వామి నాకు పలాంది ఇవ్వండి అని వాళ్ళు అర్థిస్తారు. కనుక 9966690246 కాల్ చేసి మీరు అర్థించవచ్చు. కనుక పుష్యమాసాన్ని అందరూ కూడా ఆనందంగా భగవత్ అనుష్ఠానం చేసి తరిస్తారని ఆశిస్తూ శ్రీ విద్యోపాసకులు శ్రీమండే లక్ష్మీ నరసింహారావు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్.